వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ 5వ రోజు 3 నియోజకవర్గాల్లో ప్రచార భేరీలో పాల్గొంటారు. ఆయన నరసాపురం, పెదకూరపాడు, కనిగిరిలో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తారు. మొదట 10 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో పెదకూరపాడులోని క్రోసూరు సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత 3 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతిరాజు నరసాపురం నుంచి అందిస్తారు. పోతిరాజు, చెప్పండి. సో ఇవాళ షెడ్యూల్ ముందుగా నరసాపురం అని తెలుస్తోంది. సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మనం చూసాము మొన్నటి వరకు కూడా ఒక ప్రచార సభకి ఇంకోటి మించినట్టుగా ప్రజా స్పందన చూస్తూ ఉన్నాం. సో నరసాపురంలో ఏంటి పరిస్థితి? మీ దగ్గర అప్డేట్ చెప్పండి. హరి, చూడవచ్చు మేమంతా సిద్ధం బస్సు యాత్ర జోష్ను కూడా మరింత రెట్టింపు చేస్తూ కూడా మళ్ళీ విడత చూస్తే కనుక ప్రచారంలో సీఎం జగన్ రెడ్డి దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. చూస్తే ఈ రోజుకి సంబంధించి కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నరసాపురంలో కూడా ఎన్నికల ప్రచార సభ కూడా మరికాసేపులో కూడా జరగబోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ చీఫ్ విప్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది? ఈ గోదావరి తీరానికి సంబంధించి కూడా సీఎం జగన్ రెడ్డి రాబోతున్నారు. ఏ విధంగా జనసంద్రంగా మారబోతున్నారు? అంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరిగినటువంటి సిద్ధం సభలు విజయవంతం అయ్యాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రచారం నిర్వహించిన సంఘీభావం తెలిపి మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలని కోరుకోవడానికి జనం ప్రతి సభకు ఎత్తున వస్తూ ఉన్నారు. మరి 3వ విడతలో ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి సిద్ధం సభలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఈ రోజున నరసాపురం నియోజకవర్గంలో సిద్ధం సభకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తూ ఉన్నారు, ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన చూడాలని. ఎందుకనంటే ఈ 5 ఏళ్ల పరిపాలన ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి ప్రజలకు నేరుగా అందించాం. ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగింది, పేదవాడికి న్యాయం జరిగింది, ఆశించినటువంటి ఫలితాలు ఈ రోజున అందించారు. ఎక్కడా కూడా అవినీతి లేదు, నిష్పక్షంగా పేదవాడైతే చాలు, అర్హత ఉంటే చాలు, శాచురేషన్, పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. ఈ రోజున ప్రతి ఒక్కడికి లబ్ధి జరిగి మళ్ళీ ఇలాంటి పరిపాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున ప్రజలే స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఇవాళ ఈ జనబలం చూసే కదా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుని ఓడించటం కష్టమని ఈ రోజున కూటమిగా ఏర్పడి ఈ రోజున రాజకీయ పార్టీలు అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తున్నట్టు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ప్రజల మద్దతు, లబ్ధి జరిగితే ప్రజలకి నేను మేలు చేస్తాను మళ్ళీ అని ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ప్రజలందరూ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 10 గంటల ప్రాంతంలో కూడా చూస్తే కనుక